నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు. ప్రస్తుతం మనతో పాటు MLR మోటార్ సంబంధించిన వోల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందన్నమాట. ఇది ఈ కంపెనీ తీసుకొచ్చిన ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఆల్రెడీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ వీడియోని మన ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేసాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి అయితే మీకు చెప్తాను. స్టార్టింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మనకి మార్కెట్ లో కొన్ని స్కూటర్స్ ఎలా ఉన్నాయి అలా ఇంచుమించుగా అలాంటి డిజైన్ తో మీకు కనిపిస్తుంది. బట్ ఏంటంటే కొంచెం డీసెంట్ గా ఉంటుంది. మరీ పెద్ద స్కూటర్ అయితే కాదు, మీడియం సైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుంది అనమాట. ముందు వైపు వీళ్ళ స్కూటర్ సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. లైటింగ్ పరంగా చూసుకుంటే అయితే వీళ్ళు హాలోజన్ లైట్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు అయితే మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా చూసుకుంటే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఆ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. అలానే స్కూటర్ సంబంధించిన ఫుట్ బోర్డ్ స్పేస్ అనమాట. ఇది ఫ్లాట్ గానే ఉంటుంది. అలానే మీరు ఒక వాటర్ క్యాన్ పెట్టుకునేంత స్పేస్ అనేది లభిస్తుంది అనమాట. అలానే స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 182 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది. దీని ఛార్జింగ్ సాకెట్ ఇది అనమాట. దీన్ని మీరు చార్జర్ కనెక్ట్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలానే రేర్ సైడ్ చూసుకుంటే రేర్ సైడ్ కూడా మనకి హాలోజన్ లైట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేది లభిస్తున్నాయి. అలానే ఇక్కడ చూస్తే సన్ రిఫ్లెక్టర్ ఉంది. అలానే మనకి నంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అనేది ఇక్కడ ఉంటుంది. అలానే మనకి మడ్గార్డ్ అన్నది ఇది కొంచెం స్ట్రాంగ్ గానే ఇచ్చారు. అలానే రేర్ సైడ్ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ లభిస్తుంది అనమాట. అలానే స్కూటర్ పరంగా బ్రేకింగ్ చూసుకున్నట్లయితే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది అనమాట. ఒక మోటార్ చూసుకున్నట్లయితే 2.1 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ ఉంటుంది. ఇది పీక్ పవర్ మోటార్ అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు 50 కిలోమీటర్ ఆఫ్ స్పీడ్ అని చెప్తున్నారు. బట్ మేము దీన్ని రేంజ్ టెస్ట్ చేస్తున్నప్పుడు 54 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది వెళ్ళడం జరిగింది. అలానే మడ్ పడకుండా మనకి ప్రొటెక్టర్స్ లాంటివి అయితే ఇచ్చారనమాట. ఇటు అటు సైడ్ కూడా 2 సైడ్లు ఉంటుంది. అలానే మనకి సెంటర్ స్టాండ్ లభిస్తుంది, సైడ్ స్టాండ్ కూడా లభిస్తుంది అనమాట. సైడ్ స్టాండ్ కి సెన్సార్ కూడా ఉందన్నమాట. సైడ్ స్టాండ్ వేసి ఉంటే కనుక స్కూటర్ మూవ్ అవుతుంది అనమాట. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. మోటార్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఫుట్ రెస్ట్ ఇలా ఇచ్చారన్నమాట. ఇది సో దీన్ని మీరు మోల్డ్ చేసేసుకోవచ్చు. లోపలికి కావాలనుకుంటే బయట తీసుకోవచ్చు. 2 సైడ్లు కూడా ఇచ్చారు ఇది. సో మనకి లెఫ్ట్ కంట్రోల్ ప్యాడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ సంబంధించి స్విచ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది వచ్చి టర్న్ లైట్ ఇండికేటర్ స్విచెస్, హార్న్ అనమాట. ఇక్కడ రైట్ కంట్రోల్ ప్యాడ్ అనమాట. సో రైట్ కంట్రోల్ ప్యాడ్ లో ఇక్కడ మనకి లో మోడ్, హై మోడ్ అనమాట. లో మోడ్ లో 30 kph టాప్ స్పీడ్, హై మోడ్ లో 54 టాప్ స్పీడ్ వెళ్తుంది. చూడగానే ఇది లైట్స్ బటన్ అనుకుంటున్నారు, ఇది రివర్స్ బటన్ అనమాట. ఇలా ఆన్ చేసుకుంటే మీరు స్కూటర్ అనేది వెనక్కి మూవ్ అవుతుంది అనమాట. అలానే ఇది పవర్ బటన్ ఇది. అలానే స్కూటర్ యొక్క గ్రాబ్ రైల్ అండి. ఇది స్ట్రాంగ్ గానే ఉంది మనకి. సో సీట్ చూసుకున్నట్లయితే మీడియం సైజ్ సీట్ అయితే ఉంటుంది అనమాట. ఒక మీడియం పర్సనాలిటీ పర్సన్స్ ఇద్దరైతే కూర్చోవచ్చు ఇక్కడ. సో మీరు బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే కీని యాంటీ క్లాక్ వైస్ ఒకసారి తిప్పాలి, టెక్ మన సౌండ్ వస్తుంది. సో బూట్ స్పేస్ చూస్తే 18 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుందండి. అలాగే మనకి MCB స్విచ్ కూడా ఇచ్చారు. సో స్కూటర్ తో పాటు లభించే ఛార్జర్ ఇదే అనమాట. అవుట్పుట్ వోల్టేజ్ చూస్తే 71.4 వోల్టేజ్ లభిస్తుంది. 10 amps ఛార్జర్ ఇది. ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 4.5 hours టైం పడుతుంది. సో మనకి ఛార్జర్ కనెక్టర్స్ అయితే ఎలా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా క్యాన్ కనెక్టర్ ఛార్జర్ అని చెప్తున్నారు. సో మోటార్, కంట్రోలర్, ఛార్జర్ కూడా క్యాన్ కనెక్టెడ్ అనమాట. సో మనకి ఈ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే ఈ కంపార్ట్మెంట్ కింద అయితే ఉంటుందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 60 volts 42Ah బ్యాటరీ ప్యాక్, 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన రేంజ్ వచ్చి 85 నుండి 105 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో ఈ స్కూటర్ తో మీకు లభించే కీస్ ఇవే అనమాట. ఫిజికల్ కీ అయితే లభిస్తుంది. 2 కీస్ ఇస్తారు స్కూటర్ తో పాటు. బ్యాగ్స్ లాంటి తగిలించుకోవడం కోసం హుక్ అయితే ఇచ్చారండి, ప్లాస్టిక్ క్వాలిటీతో. ఇది అలానే మీకు కింద గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. సో ఏమైనా వస్తువులు పెట్టుకోవాలనుకుంటే ఇలా లోపలికి పెట్టుకోవాలి మీరు. సో దీన్ని మూసేసుకోవాలంటే ఇలా పెట్టుకుని ఇలా మూసేసుకోవాలి. ఇప్పుడు మనం వోల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎలా ఆన్ చేయాలో చెప్తానండి. సో మేము కీని ఇలా పెట్టిన తర్వాత రైట్ సైడ్ తిప్పాలి. సో ఆన్ చేసినప్పుడు మీకు డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది అనమాట. సో ఇనీషియల్ గా మీకు పార్కింగ్ మోడ్ లో ఉంటుంది. స్కూటర్ని ఆన్ చేయాలంటే బ్రేక్ ప్లస్ పవర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు స్కూటర్ రెడీ టు మూవ్ అనమాట. థ్రాటిల్ ఇస్తే మూవ్ అవుతుంది. మన డీటెయిల్స్ చూసుకునేది ఇవి బ్యాటరీ పర్సెంటేజ్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇవి మొత్తం 10 bars ఉంటాయి. ఇందులో ఛార్జింగ్ లేదు కాబట్టి 2 bars కనిపిస్తున్నాయి ఇక్కడ. అలానే మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు సంబంధించిన డీటెయిల్స్ పక్కన చూసారా, స్పీడ్ సంబంధించిన బార్స్ పైకి కిందకి వెళ్తాయి అనమాట. నెక్స్ట్ ఇది స్పీడోమీటర్ రీడింగ్. నెక్స్ట్ ఇది కింద ఓడోమీటర్ రీడింగ్. ఇది నెక్స్ట్ ఇది ఏ మోడ్ లో ఉందని చెప్పి ప్రెసెంట్ లో మోడ్ లో ఉంది. నెక్స్ట్ H బటన్ క్లిక్ చేస్తే H మోడ్ లో, హై మోడ్ లోకి వెళ్ళింది. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ చార్జ్, ప్రెసెంట్ ఇందులో 18% ఛార్జింగ్ ఉంది. కింద వోల్టేజ్ అనమాట, ప్రెసెంట్ ఇందులో 58.8 వోల్టేజ్ చూపిస్తుంది. అలానే మన టర్న్ లైట్ ఇండికేటర్స్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇది టర్న్ లైట్ ఇండికేటర్ సంబంధించి సింబల్స్ చూసారు కదండి. మన ఏ ఇండికేటర్ వస్తే ఆ సింబల్ వెలుగుతుంది. నెక్స్ట్ మనకి సైడ్ స్టాండ్ సింబల్ కూడా ఉంది. ఒకవేళ సైడ్ స్టాండ్ ఆన్ లో ఉంటే అక్కడ సింబల్ వెలుగుతుంది చూసారా. ఇప్పుడు అదే సైడ్ స్టాండ్ రిమూవ్ చేశాను, అది పోయింది. సింపుల్గా ఏంటంటే మీకు నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఈ స్కూటర్ నడుపుతున్నప్పుడు రేంజ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ఛార్జ్ ప్రకారంగా 100%కి అలాగనే చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు బార్స్ ఉంటాయి 10 bars లెక్కన. సో ఒక్కొక్క బార్ సుమారుగా ఇనీషియల్ 5 bars వచ్చి ఒక 11 to 12 కిలోమీటర్స్ రేంజ్ అయితే హోల్డ్ చేస్తుంది.
లాస్ట్ 5 bars వచ్చి 10, 9, 8 అలా తగ్గుతూ వస్తుంది అనమాట. సో దాని ప్రకారంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సింబల్ చూస్తే రీజనరేటివ్ బ్రేకింగ్ సింబల్ అనమాట. సో మీరు వెహికల్ నడుపుతున్నప్పుడు బ్రేక్ వేస్తే రీజనరేటివ్ ద్వారా కొంచెం ఎనర్జీ అయితే మీకు బ్యాటరీకి అయితే ఛార్జ్ చేస్తుంది. దాని సింబల్ ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ సంబంధించిన హై టెంపరేచర్ సంబంధించిన ఇండికేషన్ అనమాట. ఇన్ కేసు 60 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే కనుక ఇక్కడ మీకు సిగ్నల్ లాంటిది వెలిగి మీకు వెహికల్ ఆగిపోతుంది అనమాట. ఇది కూడా సేఫ్టీ కోసం అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ అయితే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కేవలం 93 kg బరువు మాత్రం ఉంటుంది. సో ఎవరైనా కూడా చాలా ఈజీగా ఈ స్కూటర్ అయితే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పికప్ కూడా మీకు నచ్చుతుంది అనమాట. మీరు లో మోడ్ లో కానివ్వండి లేకపోతే సెకండ్ మోడ్ లో కానివ్వండి పికప్ అయితే బాగుందండి. ముఖ్యంగా సెకండ్ మోడ్ లో అయితే పికప్ అయితే చాలా బాగుంది. నేను పికప్ గురించి అన్నా కూడా మనకి ఎటువంటి జర్క్స్ లేకుండా అయితే మీకు కంట్రోలర్ క్యాలిబ్రేషన్ అయితే నాకు నచ్చిందండి. యూజువల్ గా పెట్రోల్ వెహికల్ సంబంధించిన క్యాలిబ్రేషన్ లాగా మీకు అనిపిస్తుంది. అంటే స్మూత్ పికప్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అది నాకు నచ్చిన ఇంకొక విషయం. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సీట్ కంఫర్ట్ అయితే నచ్చిందండి. సుమారుగా ఒక 100 kilometers రైడ్ చేసిన తర్వాత కూడా నాకు సీట్ కంఫర్ట్ అయితే బాగానే అనిపించింది. నెక్స్ట్ చూసినట్లయితే ఓడోమీటర్ పరంగా కూడా యాక్యురసీ బాగానే ఉందన్నమాట. లైట్ గా ఒక 55 to 60 meters గ్లిచ్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా అయితే మాత్రం రీడింగ్ అయితే బాగానే అనిపించింది. అలానే స్టేట్ ఆఫ్ చార్జ్ ఏదైతే ఉందో అది మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లేనప్పటికీ 100% ఏదైతే స్టేట్ ఆఫ్ చార్జ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీకు ఒక ఐడియా ఉంటుంది ఎంత రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనే డీటెయిల్స్. అలానే ఆ బార్స్ కూడా ఇండికేషన్ అయితే మీకు హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. ఇవి నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ అనిపించిన పాజిటివ్ అంశాలు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కనుక కుదిరితే మనకి క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్ ఇస్తే బాగుంది అనిపించింది ఎలక్ట్రిక్ స్కూటర్ లో. అలానే 10" బదులు 12" టైర్ ఇస్తే ఇంకా బెటర్ కంఫర్ట్ లభించే అవకాశం ఉంది అనిపించింది. అలానే లైటింగ్ పరంగా చూసుకున్నట్లయితే హాలోజన్ బదులు LED లైట్స్ ఇస్తే బాగుంది అనిపించింది. ఇవి నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ అనిపించిన కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనమాట. చివరిగా ఎటువంటి ఆడియన్స్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ సూట్ అవుతుందంటే కనుక స్కూటర్ మోస్ట్లీ ఏంటంటే మరీ హైవీ పర్సనాలిటీస్ కాకుండా మరీ హైట్ పర్సనాలిటీస్ కాకుండా మీడియం పర్సనాలిటీస్ దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ గా నాకు అనిపించింది. సో మనకి మీడియం పర్సనాలిటీస్ కి మరీ 2 much టాప్ స్పీడ్ కాకుండా సిటీ లిమిట్స్ లో 50 to 54 టాప్ స్పీడ్ కావాలనుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా అయితే మీకు ఆ స్పీడ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు సాటిస్ఫై చేస్తుంది అనమాట. రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే మేము ఆల్రెడీ రియల్ రేంజ్ టెస్ట్ చేసాము. మీరు మరీ ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా ఒక 30 km టాప్ స్పీడ్ వెళ్తే కనుక 100 km వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్కూటర్ ఏదైతే ఉందో మనకి ఈజీ టు హ్యాండిల్ స్కూటర్ అనమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సో మీకు హైట్ పరంగా కూడా మరీ ఎక్కువ హైట్ కాకుండా ఒక మీడియం హైట్ ఉన్న వాళ్ళు కూడా బాగా కన్వీనియంట్ గా అయితే ఉంటుంది అనమాట. సో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంచెం లైట్ వెయిట్ గా ఉంటే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం అనుకుంటారు. సో ఎగ్జాక్ట్ గా ఈ స్కూటర్ కూడా మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈజీగా వాళ్ళు హ్యాండిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలానే వీళ్ళు స్కూటర్స్ పై ఆఫర్స్ ఇస్తున్నారంట. అవి మారుతూ ఉంటే మీరు కాంటాక్ట్ అవుతే మీకు బెస్ట్ ప్రైస్ కి ఇస్తామని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వారంటీ చూస్తే 3 సంవత్సరాలు లేదా 30,000 kilometer వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. మీరు అడిషనల్ వారంటీ కావాలంటే కనుక అడిషనల్ అమౌంట్ పే చేస్తే ఇంకొక 20,000 kilometers 2 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మోటార్ కంట్రోలర్ చార్జర్ మీద అయితే సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. దానికి కూడా మీరు అడిషనల్ పేమెంట్ చేస్తే ఎక్స్టెండెడ్ వారంటీ కింద పెంచుకోవచ్చు అనమాట. ఇక చివరిగా MLR మోటార్ సంబంధించిన వోల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందానికైతే వీళ్ళు డీలర్స్ వచ్చి హైదరాబాద్ లో 3 చోట్ల అయితే అందుబాటులో ఉన్నారన్నమాట. దిల్సుఖ్ నగర్, మల్కాజ్గిరి, కూకట్పల్లి ఈ 3 ప్రాంతాల్లో అయితే వీళ్ళకి షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. అలానే వీళ్ళ ఆఫీస్ చూసుకున్నైతే బాలానగర్ దగ్గర వీళ్ళ ఆఫీస్ కూడా అందుబాటులో అయితే ఉంటుంది. సో మేము ఎప్పుడైనా చెప్పే ఒకటే విషయం అనమాట. మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే ముందైనా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెస్ట్ రైడ్ చేయండి. మీకు రైడ్ కంఫర్ట్ నచ్చితేనే ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా కొనుగోలు చేయండి. అలానే MLR మోటార్ సంబంధించిన వోల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్ కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇలా కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.